నమస్కారం అండి. మనకి రీసెంట్ గా పొదలకూరు మండలంలో చాటకొట్ల అనే పంచాయతీ దగ్గర ఉన్న కోళ్ల ఫారం లో ఎక్కువగా బర్డ్స్ చనిపోవడం జరిగింది. ఈ బర్డ్స్ చనిపోయిన తర్వాత మనకి వెటర్నరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే టెస్ట్ కోసం భోపాల్ కి శాంపిల్స్ అయితే భోపాల్ నుంచి రిజల్ట్ వచ్చి నిన్ననే మనకి తెలిసింది. వీటికి ఆ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ H5N1 అనే వైరస్ సోకడం వల్ల చనిపోయాయనేసి ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అప్రమత్తం చేశారు. నిన్న మనకి వెటర్నరీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజు, హెల్త్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ రోజు కోవూరులో కూడా మనకు కొన్ని బర్డ్స్ చనిపోవడం జరిగింది. కోవూరులో ఉమ్మల దిబ్బ అనే విలేజ్ లో. సో అక్కడికి సిఓ గారి టీం వెళ్ళింది. అండ్ ఇక్కడ నేను వచ్చానండి. పొదలకూరుకు వచ్చుతాను. సో ఈ పొదలకూరులో ఈ చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారం మొత్తం కూడా ఈ రోజు పీపీఈ కిట్స్ తోటి టీం అంతా కూడా వెళ్ళింది. అక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా శానిటేషన్ కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొని మొత్తం స్టెరిలైజ్ చేస్తున్నారు ఆ ఏరియా అంతా కూడా. సో ఈవినింగ్ లోపల ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయి. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ చేస్తారు ఈ రోజు. అలాగే చాటగొండల పంచాయతీ అంతా కూడా మొత్తం శానిటేషన్ వర్క్ ఈ రోజు జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీస్, ఏఎన్ఎంస్, మహిళా పోలీసు, విఆర్ఓస్ అందరిని కూడా పిలుచుకొని ఇప్పుడే ఇక్కడ మండల్ లెవెల్ టీం ఉంది. ఎంపీడీఓ గారు, యుఆర్డి, సిఐ గారు, మెడికల్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్ అండ్ సర్వేయర్స్, తహసీల్దార్ వీళ్ళందరితో కూడా ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు శానిటేషన్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు అన్ని విలేజెస్ లోను. ముఖ్యంగా ఏంటంటే ఈ 1 కిలోమీటర్ రేడియస్ లో మనకి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ లో పూర్తిగా ఈ 3 months వరకు చికెన్ అండ్ పౌల్ట్రీ గుడ్లు కానివ్వండి, చికెన్ కానివ్వండి, మొత్తం షాప్స్ ఏదైనా ఉంటే మొత్తం మూసేయడం జరుగుతుంది. ఇది 3 months వరకు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, 3 నెలల వరకు. అలాగే 10 kilometers రేడియస్ లో మనకి చాటగొట్ల నుంచి 10 kilometers రేడియస్ లో బొదలకూరు మండలం అరుపూరు, ఆమచర్ల, పార్లపల్లి, తోడేరు, బిరదవోలు, పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి, దేగపూడి, తర్వాత రబగిరిపట్నం, నరసింహకండ్రిగ, అయ్యగారిపాలెం, నందివాయ. సో ఈ 14 పంచాయతీలు మనకి 10 kilometers రేడియస్ లో వస్తున్నాయి. సో ఈ 10 kilometers రేడియస్ లో ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా చికెన్ అండ్ పౌల్ట్రీ ఎగ్ సంబంధించిన షాప్స్ అన్ని కూడా 3 రోజుల వరకు శానిటేషన్ కంప్లీట్ చేసుకుని శానిటేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శానిటేషన్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు చాలా అప్రమత్తంగా ఉంటారు సిబ్బంది అంతా కూడాను. ఈ 3 days వరకు ఎటువంటి షాప్స్ అనేది ఓపెన్ చేయకూడదు. అలాగే ఈ 10 kilometers రేడియస్ లో ఉన్న ఈ 14 పంచాయతీల్లో కూడా రాబోయే 15 days వరకు బయట నుంచి ఎటువంటి బర్డ్ కొత్తగా ఈ ఏరియాలోకి రాకూడదు. అలాగే ఇక్కడున్న కోళ్ళు, గుడ్లు గాని బయటికి పంపించకూడదు. ఇంటర్నల్ గానే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి. అలాగే ఎక్కడన్నా కోళ్ళు మళ్ళీ తర్వాత కూడా డిసీజ్ వల్ల చనిపోయినాయని, సిమ్టమ్స్ వల్ల చనిపోయినాయని తెలిసినా కూడా ఇమీడియట్ గా దాన్ని చాలా సేఫ్ గా డిస్పోజ్ చేయాలి. వెంటనే పంచాయత్ సెక్రటరీకి, మహిళా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని సేఫ్ గా డిస్పోజ్ చేయాలి. దీని గురించి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. హెల్త్ టీమ్స్ అన్ని కూడా టీమ్స్ వేసున్నాము. సో పంచాయత్ సెక్రటరీ టీము, విఆర్ఓ టీము, మహిళా పోలీస్ టీం ఒకటి, ఏఎన్ఎం టీమ్స్. సో ఈ 4 టీమ్స్ మనకి అన్ని విలేజెస్ లో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా చాటగొట్ల సరౌండింగ్స్ లో జరిగింది కాబట్టి ఆ పంచాయతీలో మొత్తం కూడా వాళ్ళు ఏఎన్ఎం సర్వే చేసుకొని ఎక్కడన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు డిస్క్లైర్ చేస్తారు. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదంటే దీని గురించి జస్ట్ మనం శానిటేషన్ చేసుకొని అన్ని హైజీన్ గా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ప్రికాషనరీ మెజర్స్ కేర్ గా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ప్రజలందరూ కూడా సహకరించాలి. నాన్ వెజ్ సంబంధించి ముఖ్యంగా చికెన్ అండి, మటన్ అయితే ప్రాబ్లం లేదు. ఓన్లీ చికెన్ అండ్ ఎగ్స్ సంబంధించి ఈ 3 days స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. మన సిఐ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అన్ని షాప్స్ కూడా ఇప్పటి నుంచే క్లోజ్ చేశారు. సండే వరకు షాప్స్ ఓపెన్ చేసేట్లేదు. మండే నుంచి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుని షాప్స్ రన్ చేసుకోవచ్చు, కానీ బయట పంపించకూడదు. వితిన్ బాయిల్ చేసుకొని మనం ఉడక పెట్టుకొని తింటాం, పచ్చి తిన్నాం కదండి, గుడ్లు కానివ్వండి, చికెన్ కానివ్వండి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి.